Hi guys, welcome back to my channel Priya Butterfly. సో టుడే మన కర్ణాటక ట్రిప్ ఐటనరీ గురించి చెప్తాను. సో ఏమేం ప్లేసెస్ కవర్ చేశాము అండ్ ట్రావెల్ కాస్ట్ ఎంత అయ్యింది అండ్ ఇలా అన్ని డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ మేము హైదరాబాద్ నుంచి మురుడేశ్వర్కి స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాము. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 1500 నుంచి 2000 పర్ పర్సన్ ఉంటుందన్నమాట. సో మీ కన్వీనియన్స్ బట్టి బుక్ చేసుకోండి. ఆ రోజు నా బర్త్డే ఉండే ఇలా బస్లో నేను కేక్ కట్టి సెలబ్రేట్ చేసుకున్నాను మా మమ్మీతో. అండ్ ఇక్కడ మేము నెక్స్ట్ డే మార్నింగ్ రీచ్ అయ్యాము. సో ఫ్రెష్ అప్ అవ్వగానే ఫస్ట్ మేము మురుడేశ్వర్లో ఉన్న టాలెస్ట్ గోపురం లిఫ్ట్లోకి వెళ్ళిపోయామన్నమాట. లిఫ్ట్ ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ పర్ పర్సన్. మురుడేశ్వర్లో ఉన్న గోపురం ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ గోపురం ఇన్ ద వరల్డ్ అనమాట. అండ్ గోపురం హైట్ వచ్చేసి 249 feet అన్నమాట. అండ్ దెన్ మనము గోపురంలోకి పైకి వెళ్ళాక అక్కడ వ్యూ చూడండి. ఒక సైడ్ ఏమో శివ స్టాచ్యూ, ఇంకొక సైడ్ ఏమో బ్యూటిఫుల్ అరేబియన్ సీ వ్యూ. చాలా పీస్ఫుల్గా అండ్ ఇది ఒక సీనిక్ వ్యూగా ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలా మేము దర్శనం చేసేసుకున్నాక కొంచెం అక్కడ టైమ్స్లా స్పెండ్ చేశాము. నేను ఇక్కడ చెప్పాను కదా ద టాలెస్ట్ గోపురం అని, ఇదే అనమాట. చూడండి 2 కళ్ళు సరిపోవు. తర్వాత మేము ఇక్కడ దర్శనం అయిపోయాక మేము గోకర్ణకి స్టార్ట్ అయిపోయాము అన్నమాట కార్లో. సో అరౌండ్ మురుడేశ్వర్ నుంచి గోకర్ణ 1.5 hourలో వెళ్ళిపోతాము. అండ్ మేము కార్ బుక్ చేసుకున్నాం కాబట్టి కార్ రెంట్ వచ్చేసి 2500. సో మధ్యలో చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి, మిస్ అవ్వద్దండి. అండ్ ఇక్కడ మా మమ్మీ చూడండి ఎలా పడుకుందో. సో గోకర్ణ ఈజ్ ఫేమస్ ఫర్ ఆత్మలింగం అన్నమాట. సో ముందుగా ఇక్కడ ఉన్న గణేశుని టెంపుల్ని దర్శనం చేసుకున్నాక తర్వాత ఆత్మలింగాన్ని దర్శనం చేసుకోవాలి. ఇది ఎందుకో నేను ఒక చిన్న షార్ట్ స్టోరీగా చెప్తాను, వినండి. సో రావణాసుడు శివుని తపస్సు చేసి ఆత్మలింగాన్ని పొందుతాడు. శివుడు ఒక కండిషన్ పెడతాడనమాట, అది కింద పెడితే పర్మనెంట్గా అక్కడే నాటుకపోతుంది అనేసి. సో రావణాసుడు సంధ్యావందనం టైంలో సముద్రం దగ్గర వెళ్ళినప్పుడు ఎక్కడ పెట్టాలో అని చూస్తే గణేశుడు చిన్న బ్రాహ్మణుడి అబ్బాయిగా వస్తాడనమాట. సో రావణాసుడు ఆ లింగాన్ని ఆ గణేశుని చేతికిచ్చేసి వెళ్ళిపోతాడు. సో గణేశుడు అంటాను, నేను 3 times నేను పిలుస్తాను, నువ్వు రాకపోతే అప్పుడు నేను కింద పెట్టేస్తాను అని. గణేశుడు కావాలని 3 times ఫాస్ట్గా పిలుస్తాడు. సో రావణాసుడు టైంకి రాలేదు కాబట్టి ఆ లింగాన్ని గ్రౌండ్ మీద పెట్టేస్తాడు. అప్పుడు అది భూమిలో నాటుకపోతుంది అన్నమాట. సో రావణాసుడు ఎంత ట్రై చేసినా కూడా అది తీయలేకపోతాడు. సో కోపంతో లింగానికి ఉన్న వస్త్రం అంటే క్లాత్, దారము ఇవన్నీ తీసేసి పడేస్తాడనమాట. సో అవన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్క దగ్గర పడ్డాయన్నమాట. సో అవే డిఫరెంట్ శివుడు టెంపుల్స్ ఫామ్ అయ్యాయి. అందులో ఏమో గోకర్ణ, ఇంకోటేమో మురుడేశ్వర్, ఇదేమో దారేశ్వర్ అన్నమాట. సో ఆన్ ద వేలో ఉంటే మేము ఇక్కడికి వచ్చాము. సో అందుకనే ఫస్ట్ గణేశుని చేసుకున్నాక తర్వాత ఆత్మలింగాన్ని దర్శనం చేసుకోవాలి. సో గోకర్ణలో అలాగే చాలా క్లీన్ అండ్ పీస్ఫుల్ బీచెస్ ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. ఇక్కడ టూరిస్టులు చాలామంది వస్తారు, ఫారినర్స్ చాలామంది వస్తారు అన్నమాట, ఎందుకంటే బీచెస్ చాలా బాగుంటాయి అనేసి. సో ఇలా మేము ఒక బీచ్లో వెళ్ళేసి ఆ రోజు నా బర్త్డే కాబట్టి ఇలా కేక్ కట్ చేసేసి స్పెషల్గా బర్త్డే జరుపుకుంటున్నాము. చూడండి బీచ్ కూడా ఎంత నీట్గా ఉందో అక్కడ. అండ్ అక్కడ వేవ్స్ కూడా చాలా స్లోగా అండ్ కామ్గా వస్తున్నాయి. చాలా పీస్ఫుల్ బీచ్ అది. సో ఇలా మా డాడీ కేక్ తింటున్నాడు అన్నమాట అక్కడ. అలా కొద్దిసేపు అలా బీచ్లో ఎంజాయ్ చేసి చూడండి ఎంత నీట్గా ఉందో బీచ్. అలా సెలబ్రేట్ చేసుకొని మేము ఇంకా మురుడేశ్వర్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మధ్యలో ఇంకా కొన్ని టెంపుల్స్ అలా టచ్ చేసుకుంటా వెళ్తా అన్నాడు కార్ అయినా. సో అలా వెళ్ళిపోయాము. నెక్స్ట్ మేము నైట్ రీచ్ అయిపోయాము మురుడేశ్వర్కి. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. సో ఇక్కడ నైట్ టైంలో గోపురంకి చాలా కలర్ఫుల్ లైట్స్ వేస్తున్నారు అన్నమాట. అది ఎంత బాగుందంటే డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి, అదొక డిఫరెంట్ వైబ్ అన్నమాట. సో మేము ఇలా శివుడు స్టాచ్యూ దగ్గరికి ఎక్కేసి చూసాము.
ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఆ నైట్ టైం వ్యూ మాత్రం అదిరిపోయింది గోపురం అయితే. సో నెక్స్ట్ డే మేము మురుదేశ్వర్ నుంచి ఉడిపికి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. సో కార్ రెంట్ వచ్చేసి 2000 అనమాట. సో ట్రావెల్ టైం వచ్చేసి 2 hours పడుతుంది మీకు. కానీ మ్యాక్సిమం 1.5 hourలో తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ రోడ్ వ్యూస్ ఉంటాయి చూడండి ఎంత బాగుంటాయో. అంటే కోస్టల్ ఏరియా సైడ్ నుంచి వెళ్తాం కదా, సో అలా డిఫరెంట్ బీచెస్ ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వ్యూ అయితే. డెఫినెట్లీ మిస్ అవ్వద్దు మీరు. ఇలా మామీలాగా పడుకుంటే మాత్రం మిస్ అవుతారు. మళ్ళీ మామీ నిద్రపోతుంది. సో మేము ఉడిపి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఉడిపి ఈజ్ ఫేమస్ ఫర్ ఉడిపి కృష్ణుడు టెంపుల్ అనమాట. సో టెంపుల్స్లో వైబ్రేషన్స్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటాయి. ఇక్కడికి వెళ్ళాక కృష్ణుడు టెంపుల్స్లో అన్నిటికన్నా నా ఫేవరెట్ టెంపుల్ అయిపోయింది ఇది. ఎందుకంటే లోపల అంత వైబ్రేషన్స్ ఉంటాయి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్ లోపల. సో ఇక్కడ స్టోరీ ఏంటంటే షార్ట్గా చెప్పేస్తాను మీకు. సో ఇక్కడ కనకదాస అనేసి ఒక ట్రైబల్ భక్తుడు ఉండేవాడు. ఆయన క్యాస్ట్ వల్ల ఊర్లో వాళ్ళు టెంపుల్లోకి అలౌ చేయలేదంట. సో ఆయన ఏం చేశాడు, టెంపుల్ వెనకాలకి వెళ్ళి కృష్ణ నాకు దర్శనం ఇవ్వట్లేదని ఏడ్చుకుంటూ కృష్ణుని ప్రే చేశాడంట. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే, కృష్ణుడు విగ్రహం ఉంటుంది కదా, ఫ్రంట్ నుంచి బ్యాక్కి తిరిగి వాల్ బ్రేక్ అయ్యి ఆయనకి దర్శనం ఇచ్చాడంట. సో అప్పటి నుంచి కృష్ణుడు విగ్రహం బ్యాక్ సైడ్ నుంచే ఉంటుందన్నమాట. సో ముందు కనక కిటికీ అని ఉంటుంది అక్కడ విండో. అక్కడ నుంచి మనం కృష్ణుడిని చూసాక తర్వాత మనం కృష్ణుని టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మేము దర్శనం అయ్యాక ఉడిపి అంటే మనకు ఉడిపి హోటల్స్ గుర్తొస్తాయి కదా, కానీ ఇక్కడ హోటల్స్కి మాత్రం ఉడిపి అనే పేరు మాత్రం పెట్టారన్నమాట. ఎస్, అండ్ ఇక్కడ సాంబార్ ఈజ్ వెరీ ఫేమస్ అన్నమాట. అండ్ చాలా టేస్టీ సాంబార్. సో ఇక్కడ వుడ్లాండ్ అనే హోటల్ ఉంది, అది చాలా ఫేమస్. సో మేము వెళ్ళిపోయి ఇలా దోశ అండ్ విత్ సాంబార్ ఆర్డర్ చేసాము. సో దోశ కూడా చాలా క్రిస్పీ ఉండే. అండ్ ద మోస్ట్ అవైటెడ్ డిషెస్ అంటే సాంబార్ అన్నమాట. అండ్ ఇక్కడ మా మమ్మీ ఒక ఇడ్లీ ఆర్డర్ చేసింది. అది ఇట్లా రోల్గా చేసి స్టీమ్ చేసి ఇచ్చారన్నమాట. సో ఆ ఇడ్లీ అయితే ఎంత సాఫ్ట్గా ఉండే అంటే నోట్లో పెట్టుకొని ఇట్లా కరిగిపోయింది. చాలా బాగుండే. సో నెక్స్ట్ మేము హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయాం అన్నమాట. కానీ అన్ఫార్చునేట్లీ హ్యాంగింగ్ బ్రిడ్జ్ క్లోజ్ అయింది. కానీ అక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో అందులో ఇది మేము కయాకింగ్ ట్రై చేసామన్నమాట. సో కయాకింగ్ నేనైతే మా ఫ్రెండ్స్తో ట్రై చేశాను, కానీ మా మమ్మీ అయితే ఫస్ట్ టైం అన్నమాట. సో ఫస్ట్లో కొంచెం భయం వేసింది. మధ్యలో వాటర్కి వెళ్ళాక మేము ఏం చేసామంటే ఇన్స్ట్రక్టర్ని పిలిచాము. సో ఆయన సేఫ్గా మమ్మల్ని గైడ్ చేసుకుంటూ రివర్స్ తీసుకొని వెళ్ళాడనమాట. తర్వాత ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకొట్టు మళ్ళీ మేము ట్రై చేసాము. కానీ లాస్ట్లో మాత్రం మేము చాలా ఎంజాయ్ చేసాము. సో హానెస్ట్గా చెప్పాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ వీ హ్యాడ్ ఇన్ అవర్ ట్రిప్ అన్నమాట. నెక్స్ట్ మేము లంచ్ టైంకి మచిలీ అనే రెస్టారెంట్కి వెళ్ళాము. ఉడిపిలో మచిలీ రెస్టారెంట్ గీ రోస్ట్కి చాలా ఫేమస్ అన్నమాట. సో అక్కడ మేము ఫిష్ గీ రోస్ట్ అండ్ చికెన్ గీ రోస్ట్ ఇలా ఆర్డర్ చేసుకొని తినేసాము. సో అలా గీ రోస్ట్ చాలా టేస్టీగా ఉండే. ఫిష్ గీ రోస్ట్ అయితే చాలా బాగుంది. సో దెన్ లంచ్ తర్వాత మేము మాల్పే బీచ్కి స్టార్ట్ అయిపోయాము. సో అక్కడ మేము సెయింట్ మేరీ ఐలాండ్కి వెళ్ళాము. సో అక్కడ టికెట్ కౌంటర్ ఇలా ఉంటుంది. సో అక్కడ టికెట్ తీసుకొని ఫెరీలో స్టార్ట్ అయిపోయాం. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 400 per person విత్ రిటర్న్. సో ఇలా సముద్రం మధ్యలో నుంచి మనల్ని తీసుకెళ్ళి అక్కడ ఐలాండ్లో దింపుతారన్నమాట. ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఇలా మా మమ్మీ నేను బోట్లో అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఇది ఒక ఐలాండ్ అన్నమాట. ఈ ఐలాండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది.
నార్మల్ ప్లేస్ వేరు, ఈ ఐలాండ్ వేరు అనమాట. చూడండి సరౌండింగ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. ఈ ఐలాండ్లో ఏంటంటే మెయిన్గా షెల్స్ ఉంటాయి, ఫుల్ ఆఫ్ షెల్స్ బీచ్ అన్నమాట. సో 1 hour ఉంటుంది టైము, మొత్తం ఐలాండ్ తిరిగేసి రిటర్న్ మళ్ళీ బోట్ దగ్గరికి వచ్చేయాలి. సో ఇక్కడ ఇలా స్వింగ్ లాగా ఉండే అక్కడ నేను ఫొటోస్ తీసుకుంటున్నాను. చూడండి చాలా బాగుంది ఇది. సో ఇక్కడ అలా అలా తిరుగుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చూడండి చాలా బాగుంది ఇది ఐలాండ్ అయితే. దెన్ వ్యూ చూడండి అక్కడ ఎంత బాగుందో. సో నేను చెప్పాను కదా ఫుల్ ఆఫ్ షెల్స్ ఉంటాయని. చూడండి మొత్తం షెల్స్ ఎక్కడ చూసినా కూడా చాలా బాగుండేది అయితే. నార్మల్ బీచెస్ దగ్గర ఇన్ని షెల్స్ ఉన్నాయి, ఐలాండ్ కాబట్టి ఇన్ని షెల్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి రాక్స్ ఎంత బ్యూటిఫుల్గా ఫామ్ అయ్యాయో. ఇవి చాలా ఓల్డ్ వాల్కనిక్స్ రాక్ కాబట్టి అలా ఫార్మేషన్ అయ్యాయి అన్నమాట. అండ్ ఇక్కడ వాటర్ కూడా చూడండి ఎంత క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో. ఇవే మనకి బీచెస్లో అయితే ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండవు, ఇది ఐలాండ్ కాబట్టి అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఇక్కడ ఐలాండ్ ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసేసి మళ్ళీ మనం రిటర్న్లో బీచ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడ మాల్పే బీచ్లో పారాసైలింగ్ అండ్ బనానా రైడ్, జెట్ స్పీడ్ బోట్ ఇలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సో అలా ఇష్టం ఉన్న వాళ్ళు ఏమైనా యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సో దానికి డిఫరెంట్ టికెట్స్ ఉంటాయి. సో ఇలా సన్సెట్తో మా ఉడిపి ట్రిప్ ఎండ్ అయిపోయింది. సో మేము ఉడిపి నుంచి మైసూర్కి మళ్ళీ స్లీపర్లో వెళ్ళిపోయాము. స్లీపర్ బస్ ఉంటుంది, పర్ పర్సన్ టికెట్ లైక్ 1200 నుంచి 1500 వరకు ఉంటుంది అన్నమాట. దెన్ మేము చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం, అది ఒక కొండ మీద ఉంటుంది. సో ఇలా ఏదన్నా బుక్ చేసేసుకొని వెళ్ళిపోవాలి. సో ఇదే అండి చాముండేశ్వరి హిల్స్, దీనికి ఒక స్టోరీ ఉంటుంది. సో దుర్గమ్మ తల్లి చాముండేశ్వరిగా అవతారం ఎట్టి మహిషాసురు అనే రాక్షసుని ఇక్కడనే సంహరిస్తారన్నమాట. సో అప్పుడే ఆ విక్టరీగా మనం దసరా సెలబ్రేట్ చేసుకుంటాము. నెక్స్ట్ టెంపుల్ దర్శనం అయిపోయాక ఇలా మనం కిందికి వెళ్తుంటే టెలిస్కోప్ ఉంటుంది. సో టెలిస్కోప్ నుంచి మనం మైసూర్ వ్యూ మొత్తం చూడొచ్చు, సిటీ వ్యూ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. సో మనం ఇక్కడ టెంపుల్ దర్శనం అయిపోయాక మనం వెళ్ళేది మైసూర్ సిల్క్ షాప్కి. సో మైసూర్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ మైసూర్ సిల్క్ శారీస్ అన్నమాట. సో కాంచీ పట్టు శారీస్ ఎలాగో ఇక్కడ మైసూర్ సిల్క్ శారీస్ అలాగా. వాటి డిఫరెన్స్ ఏంటి అంటే కాంచీ పట్టు ఏమో కొంచెం హెవీగా ఉంటుంది, అదే మైసూర్ సిల్క్ శారీ ఏమో చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట, టు క్యారీ ద శారీ అనమాట. దెన్ మేము ఇక్కడ మైసూర్ ప్యాలెస్కి వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఎంట్రన్స్కి టికెట్ ఉంటుంది, పర్ పర్సన్ 120 రూపీస్. దెన్ టికెట్ తీసుకొని మనం మైసూర్ ప్యాలెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడ చూసారా లోపల చాలా పెద్ద గార్డెన్ ఉంటుంది, చాలా డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి. సో అలా చూసుకుంటూ మనం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో మైసూర్ ప్యాలెస్ లోపల మీటింగ్ హాల్స్, దర్బార్ హాల్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి. ఇక్కడ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్స్ చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటాయి. అండ్ ఇది చూసారా, ఇది రియల్ ఎలిఫెంట్ హెడ్ అన్నమాట. అండ్ ఎలిఫెంట్ హెడ్ ఏమో కెమికల్స్తో ప్రిజర్వ్ చేసి అలా ఉంచారు. సో లోపల చాలా అంటే చాలా గ్రాండ్ హాల్స్ ఉంటాయన్నమాట. అండ్ దెన్ మేము అలా అయిపోయాక బయటకు వచ్చి ఫొటోస్ దిగాము. దెన్ ఇక్కడ మైసూర్ అంటే నాట్ ఓన్లీ మైసూర్ ప్యాలెస్ అండ్ మైసూర్ సిల్క్ శారీస్ అండ్ ఆల్సో ద మోస్ట్ ఫేమస్ మైసూర్ పాక్. సో ఇక్కడ గురుమార్ట్లో మేము మైసూర్ పాక్ ట్రై చేసామన్నమాట, కానీ నాకు టేస్ట్ అంత నచ్చలేదు. అండ్ దెన్ ఇక్కడ మైసూర్ ప్యాలెస్లో నైట్ 7 నుంచి 8 PM వరకు లైటింగ్ షో జరుగుతుంది అన్నమాట. కానీ లైట్స్ వేసేది మాత్రం లాస్ట్ 7:45 నుంచి 8 వరకు, ఓన్లీ 15 minutes.
సో మాకు 8:15కి బస్సు ఉండే, మేము 7:45 వరకు వెయిట్ చేసి లైట్స్ ఆన్ చేశాక చూసేసి వెళ్ళిపోయాము. సో ఇలా లైట్స్ ఆన్ అవుతాయి అన్నమాట, చాలా బాగుంటాయి. సో అలా చూసేసి మేము ఫాస్ట్గా బస్ ఎక్కేసాము. సో అలా ఇది అన్ఎక్స్పెక్టెడ్ బర్త్డే ట్రిప్. మేము మౌంటైన్స్కి వెళ్ళాల్సింది, ఇలా బీచెస్కి వెళ్ళి నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను. సో అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్లాన్ ట్రిప్స్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ట్రిప్స్ అనమాట. సమ్టైమ్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆర్ స్పాంటేనియస్ అనమాట. ఇలా ఏం టెన్షన్ లేకుండా అన్ప్లాన్ ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చు. బాయ్ గైస్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.